వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే అందుకోగలుగుతారు. చేయాలనుకున్న కార్యక్రమాలకు సంబంధించి మీకున్నటువంటి ఆలోచనలు వేరు, ఆ యొక్క పరిస్థితులు వేరు. కానీ ప్రస్తుత వాస్తవిక పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో మీకే ఉత్సాహం ఉండదు, నిరుత్సాహం ఎదురవుతుంది. చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కొన్ని మొండికి పడినటువంటి పనులలో పురోగతిని మాత్రం తీసుకురాలేరు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. ఈ యొక్క జాగ్రత్త ద్వాదశ రాశుల వారందరికీ వర్తిస్తుందండి. ప్రస్తుతం మిథున రాశిలో కుజుడు సంచరించడం అంత మేలు కలిగించే అంశం కాదు. పోయినసారి ఈయన వచ్చినప్పుడు యుద్ధ బీభత్సాలు అనేవి ప్రారంభమయ్యాయి, పరాకాష్ఠకు చేరాయి. ఎన్నో రహదారులలో రక్తపాతం అనేది జరిగింది. బండి మన నియంత్రణలో ఉండదు. ఇది గ్రహించి మెలగండి. హడావుడిగా వెళ్ళాలి, హడావుడిగా రావాలి, మనకి టైం తక్కువగా ఉందని నిజంగానే టైం తగ్గించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. ఏ విషయానికైనా వ్యవహారానికైనా కాస్తంత కొద్దిగా టైం ఎక్కువ కేటాయించి నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా రండి. దీని ద్వారా మీరు బాగుంటారు, మీ కుటుంబము బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. దాచుకున్న ధనం వైద్య పరీక్షలకు, వైద్యం కోసం ఖర్చు చేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధమైన విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. వాళ్లలో మార్పులు ఏర్పడతాయి. వీటికి మీరు కరెక్ట్గా స్పందిస్తేనే పిల్లలు బాగుంటారు. ఇది గ్రహించి మెలగండి. వాళ్లలో వస్తున్న మార్పుల్ని మీరు గ్రహించగలిగితే, కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితేనే మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి సంబంధమైన విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్లతో గొడవలు, విభేదాలు ఏర్పడే విషయంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మధ్యవర్తుల ద్వారా పనులు జరుపుకునే విధంగా మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు తీసుకొని ఇంట్లో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, రుద్ర కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఇప్పటికే అనారోగ్య సమస్యలు, గొడవలు, వితండవాదం ఇంట్లో వారితో ఎక్కువగా ఉన్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఈ సమస్యల నుండి సురక్షితంగా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో దైవికం అనే ధూపం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి.